మంత్రివర్గంలో చోటు కోసం మాదిగ సామాజిక వర్గం దండోరా మోగించింది. హైకమాండ్ ముందు బలం చూపించే ప్రయత్నం చేస్తోంది. మేమెంత మాకెంత వాటా అంటూ కూడా స్వరం పెంచుతోంది. కాంగ్రెస్ లోని పవర్ సెంటర్లైన సీఎం, పీసీసీ చీఫ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, హైకమాండ్ ఇలా ప్రతి గడప ఎక్కుతూ హక్కుగా రావాల్సిన మినిస్టర్ పోస్ట్ కోసం ఫైట్ చేస్తోంది. ఇంతకీ మాదిగ సామాజిక వర్గం మాట చెల్లుబాటు అవుతుందా? క్యాస్ట్ ఈక్వేషన్లలో మాలా వర్సెస్ మాదిగ పోరు కాంగ్రెస్ కు మున్ముందు ఎలాంటి ఇబ్బందులు తేనుంది? తెలంగాణలో మాలా వర్సెస్ మాదిగ ఫైట్ మళ్లీ రగులుతోంది. వర్గీకరణ రణం ముగిశాక రాజకీయ రగడ తెరపై నువ్వా నేనా అన్నట్లు విశ్వరూపం ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ లోని 6 మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు జట్టుకట్టి తమలో ఒకరికి మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎస్సీ కేటగిరీలో ఒకరికి ఛాన్స్ అంటూ లీకులు వచ్చాయి. ఆ ఒక్కటి కూడా మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు దక్కుతుంది అనే టాక్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన మాదిగ సామాజిక వర్గం నేతలు రహస్య మీటింగ్స్ పెట్టి హైకమాండ్ కు తమ అభిప్రాయాన్ని చెప్పారు. సీఎం రేవంత్ తో పలుమార్లు చెప్పిన ఎమ్మెల్యేలు తాజాగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తోనూ తమ ఆకాంక్షను వెల్లుబుచ్చారు. ఢిల్లీలోనూ వాణి వినిపిస్తామంటున్నారు. అందరూ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలము తెలంగాణ మాదిగ సామాజిక వర్గం యొక్క వారి యొక్క వాణిని, వారి యొక్క ఆలోచనను మేము అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. మాదిగ సామాజిక వర్గానికి మాకున్నటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి, మంత్రివర్గంలో మీరు చోటు ఇవ్వాలని చెప్పేసి విన్నవించడము జరిగింది. అయితే ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని కూడా నిన్న కలవడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అంతకు ముందే 3 రోజుల కింద మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞాపన చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాదిగలకు సొంత పార్టీ అనేటటువంటి అంత ప్రేమ, అంత దగ్గరతనం ఉన్నది. ప్రస్తుతానికి తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం నుంచి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 వర్గాలను లెవెల్ చేశామని హైకమాండ్ చెప్పుకుంటూ ఉంటుంటే అసలు దామోదరతో మాకేం సంబంధం లేదంటుంది 6 గ్రూప్ గా ఏర్పడ్డ కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గం. మరోవైపు ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉండగా కొత్తగా వివేక్ కు పదవి ఇవ్వడం అంటే మాదిగలను పూర్తిగా విస్మరించడమే అవుతుంది అనే వాయిస్ వినిపిస్తోంది. రాష్ట్రంలో మాలల కంటే మాదిగ సామాజిక వర్గమే ఎక్కువగా ఉందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాపరంగానూ తామే ఎక్కువగా ఉన్నామనేది ఎమ్మెల్యేల అంతరంగం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ కేటగిరీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ సామాజిక వర్గానికి తోడుగా ఉన్నారని, అయితే హైకమాండ్ దగ్గర తమ రాజకీయ సాధక బాధకాలు చెబుతామని, కన్విన్స్ చేస్తామని చెబుతోంది ఎమ్మెల్యేల టీం. ఈ రోజు మా తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల మంది 2011 సెన్సస్ ప్రకారం ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక ప్రకారం మా మాదిగ వర్గానికి ఏదైతే చట్టాన్ని చేస్తుందో చట్టాన్ని అమలు చేసుకునడానికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను, గౌరవ మంత్రివర్యులను ఏదైతే బట్టి విక్రమార్క గాని, దామోదర్ గారు గాని, మంత్రి గారు వారిని గాని మంత్రులందరూ కూడా మేము కోరడం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏమైతే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మంత్రివర్గ ఉపసంఘం ద్వారా చట్టాన్ని చేసి 32 లక్షల మంది పాపులేషన్ ఉన్నటువంటి మాదిగలకు ఫలాలు అందే విధంగా చట్టాన్ని అమలు చేసిండ్రు. రేపు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో కూడా మీరు మాకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా అమలు చేయాలని. మంత్రి పదవుల కోసం మాదిక వర్గం వర్సెస్ మాల వర్గం ఫైట్ చేస్తూ ఉండడంతో 6 ఖాళీల్లో ఎన్ని ఎస్సీలకు దక్కుతాయి అనే ఉత్కంఠ నెలకొంది. చెరొకటి ఇస్తారా, లేదంటే ఏదైనా ఒక వర్గానికే ఇస్తారా, వివాదం ముదురుతోందని భావించి ఎవరికి ఇవ్వకుండా పెండింగ్ లో పెడతారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ తుట్టెను కదిపితే ఏమవుతుందోనని భయపడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ 6 ఖాళీల్లో 4 భర్తీ చేసి 2 పెండింగ్ పెడుతుంది అనే ఫీలర్లు వచ్చాయి. కుల సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, సీనియారిటీ, పార్టీలు మారి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్లు ఇలా విభాగాలుగా విభజించి సెట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటుంది హైకమాండ్.